ఈ వీడియో ఓటింగ్ యాస్కి సంబంధించి ఉంటుంది. సో కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నిన్న ఎపిసోడ్లో కళ్యాణ్ వాళ్ళ మదర్ది అండ్ నెక్స్ట్ బర్నీ అన్న వాళ్ళ డాటర్ది, సో వాళ్ళిద్దరిది బీభత్సంగా పండింది, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. దాంట్లో కళ్యాణ్ వాళ్ళ మదర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎడ్జ్ తీసుకుంది ఎక్కువగా, మామూలు కూడా కాదు. సో లైక్ ఒక కామనర్గా అబ్బాయి లోపలికి అడుగు పెట్టిన తర్వాత సో ఇంత మందిని అబ్బాయికి ఫ్యాన్స్గా తెచ్చుకోవడము చేసుకోవడము, ఆల్మోస్ట్ విన్నింగ్ రేస్లో ఒక అబ్బాయి రావటము మామూలు విషయం కాదు అసలు అది. సో నెక్స్ట్ లెవెల్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి ఆ పిల్లోడు వెళ్ళిపోవటము, అంటే మా అబ్బాయి, మా తమ్ముడు, మా అన్న, అరే మనవడే రైడు అనేలాగా ఆ అబ్బాయి మారటము, ఆ అబ్బాయి హౌస్లో ఉండటము. సో ఇవన్నీ ఆ అబ్బాయికి అన్నీ పాజిటివ్ థింగ్స్ అనమాట. సో అలాంటి అబ్బాయి వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చినప్పుడు సో అప్పుడు అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక చిన్నపాటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో చిన్నప్పుడు, సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ అబ్బాయి అక్కడ మాట్లాడిన విధానము, దాని తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు అబ్బాయితో మాట్లాడిన విధానము, కప్పు కొట్టి రావాలని అడగటము, పక్కా తీసుకొస్తా అని చెప్పి ఆ అబ్బాయి మాట ఇవ్వటము. సో ఇవన్నీ చాలా పాజిటివ్ ఓటింగ్ క్రియేట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటి పాజిటివ్ ఓటింగే క్రియేట్ అయింది అక్కడ. దాని తర్వాత సో చిన్నపాటి డౌట్లు చాలా మందికి ఉంటాయి, పనికి మాలిన డౌట్లు అన్నీ ఉంటుంటాయి. ఆ అబ్బాయి తనుజ మాయలో పడిపోయాడు, ఆ అబ్బాయి తనుజాతో ఉండిపోతున్నాడు, ఆ అబ్బాయి తనుజకు లొంగిపోయాడు, వంగిపోయాడు, సోదంతా మాట్లాడుతుంటారు. ఏంది టీ అని రాసినందుకు ఫీల్ అయ్యారు చాలామంది. నేనేమంటానంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలామంది హర్ట్ అవుతున్నారు. ఎందుకు? ఆ అబ్బాయి ఎపిసోడ్ రాకముందు లైవ్ చూశారు కాబట్టి హర్ట్ అయితే ఒక రకం. ఎపిసోడ్లో నీ నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నథింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీ నుంచి, నేను ఏది లేదు, జస్ట్ నువ్వు బాగుంటే చాలు అని చెప్పి జై జానకి నాయక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కోసము సో హీరో అంత ఫైట్ చేసినట్టు నువ్వు నవ్వుతే చాలు నాకు, నువ్వు ఏడిస్తా అని చంపేస్తా అన్నట్టు, నువ్వు నవ్వితే చాలు నాకు అన్నట్టు ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం అట్లా నిలబడి ఉన్నాడు. ఆ విషయం మనం చాలాసార్లు ప్రూవ్ చేశారు కదా, అబ్బాయి కెప్టెన్సీ విషయంలో అవ్వచ్చు, ఇంకొన్ని విషయాల్లో అవ్వచ్చు, అమ్మాయికి హెల్త్ బాగాలేనప్పుడు అవ్వచ్చు. సో ప్రతిసారి ఆ అబ్బాయి నిలబడ్డాడు, అది ఆ అమ్మాయి కూడా అక్నాలెడ్జ్ చేసింది. అందుకనే నువ్వు ఇలా మంచిగా నాతో మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు నా కోసం నిలబడ్డావు కాబట్టి, నా కోసం ఉన్నావు కాబట్టి నేను మీ మదర్, అలాంటి ఇన్నోసెంట్ మదర్కి నువ్వు సన్ను కాబట్టి, సో నేను ఈ జర్నీ తర్వాత మనం ఇంకా మళ్ళీ కలిసేది లేదు కాబట్టి, సో అందుకని మీ అమ్మగారు ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పి నేను మీ అమ్మగారికి శారీ పెట్టాను అని చెప్పి క్లియర్గా చెప్తుంది. నువ్వు నా ఫ్యామిలీ లాగా అని చెప్పి ఆ అమ్మాయి దాన్ని అక్నాలెడ్జ్ చేస్తుంది. అంటే ఆ అబ్బాయి చేసిన సపోర్ట్ని ఆ అమ్మాయి అక్నాలెడ్జ్ చేస్తుంది అక్కడ. ఓకేనా? చాలా క్లియర్గా అక్నాలెడ్జ్ చేసి వాళ్ళ అమ్మగారికి చీర పెట్టుద్ది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి గేమ్ ఆడిందా లేదా కాసేపు పక్కన పెడితే ఆ అబ్బాయికి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్గా అమ్మాయి తీసుకుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ అమ్మగారికి శారీ పెట్టింది. అంటే ఈ అబ్బాయి ఎంతో చేస్తుంటే కానీ వాళ్ళ అమ్మగారికి అక్కడ శారీ పెట్టదు. సో అది అబ్బాయికి ఎంత పాజిటివ్ థింగ్. చూస్తున్న ఆడియన్స్ ఏమనుకుంటారు, అబ్బాయి ఇప్పటికైనా తనుజ అర్థం చేసుకుందిరా కళ్యాణ్ని, చాలరా బాబు మాకు. సో ఆ బాబు ఆ పిల్లోడు మంచోడు రా, ఆ పిల్లోని అర్థం చేసుకుందిరా అమ్మాయి ఇప్పటికైనా, పోయినసారి అర్థం చేసుకోలేదు కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుంది అని ఆలోచిస్తారు కదా. ఆలోచించినప్పుడు ఎవరికి ఓటేస్తారు? ఈ పిల్లోడికి ఓటేస్తారు కదా. సో ఖచ్చితంగా ఆ అబ్బాయికి గట్టి ఓటింగే పడుతుంది. సో కళ్యాణ్కి బీభత్సంగా అనమాట. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ బాబు ఉన్నాడు. ఇంకా అబ్బాయి ఇవ్వాల్సిన క్లారిటీ అబ్బాయి ఇచ్చేశాడు. దాని తర్వాత మనం తనుజతో ఫైట్ రావట్లేదని, మనం తనుజ కళ్యాణ్ కొట్టుకోవట్లేదని చెప్పి మనం ఫీల్ అయ్యి సో ఆ అబ్బాయి ఆడుతున్న గేమ్ని నెగిటివ్ చేయకూడదు అని నా అభిప్రాయం. నేను ఇదే ముక్క ఒక 2 వారాల క్రితం కూడా ఒక రీల్ కూడా చేసి పెట్టా. మనం అనుకున్నట్టు ఆ అబ్బాయి ఆడట్లేదు కదా అని చెప్పి ఆ అబ్బాయి గేమ్ని మనం తప్పు అంటే ఎట్లా? ఆ అబ్బాయి ఆడుతున్న విధానం కరెక్టా కాదా చూడాలి. సో డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పిన తర్వాత ముందు రోజు రాత్రి ఆ పక్క రోజు ఆ అబ్బాయి అమ్మాయితో ఎలా మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడినా, ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా ఆ అబ్బాయి లిమిట్స్ తెలుసు అన్న సంగతి ఆ అబ్బాయి అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఇంకా అబ్బాయి ఎలా ప్రవర్తించినా కానీ పెద్ద తేడా లేదు, అంటే పెద్ద ఏం ఉండదని నాకు అభిప్రాయం. ఓకేనా? అంటే ఆ అబ్బాయి బౌండరీస్ తెలుసు, ఎంతవరకు ఉండాలి. అంటే గేమ్ దాటిని మర్చిపోయి మరీ ఆ అమ్మాయితో ఉంటున్నాడు అంటే లేదు. మొన్న నేను డైనింగ్ టేబుల్ దగ్గర క్లారిటీ ఇచ్చాడు. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉన్నా, ఆ అమ్మాయి అబ్బాయితో ఎలా ఉన్నా సో నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి. అంటే గేము కప్పు ఫోకస్లో ఉన్నారు వాళ్ళు. ఫోకస్ లేకపోతే ప్రాబ్లం, అప్పుడు గట్టిగా వేసుకోవాలి. ఫోకస్డ్గానే ఉన్నారని చెప్పి నా అభిప్రాయం. ఓకేనా? నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ బాబు ఉన్నాడు. సో ఇమాన్యుయల్ బాబుకి ఓటింగ్ పడుతూనే ఉంది, చాలా గట్టిగా పడుతుంది. నిన్న ప్రోమో వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చినప్పుడు సేమ్ ఇవే, అంటే లైక్ ఒక మిడిల్ క్లాస్ మదరు, ఆ మిడిల్ క్లాస్ ఇవన్నీ అసలు లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ ఎమోషన్స్ ఇతనైతే మరీ దారుణమైన లైఫ్.
ఇంకా చాలా ఘోరమైన లైఫ్ అవుతుంది. సో చాలా దారుణమైన స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు అతను. ఓకేనా, మామూలు విషయం కాదు అసలు, అది ఇన్స్పిరేషనల్ విషయం. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటూ ఆ డ్యూటీలు సాయంత్రం పూట పనికి వెళ్తూ లేదా ఉదయం పూట పనికి వెళ్తూ డిగ్రీ చదువుతున్నాడు అని చెప్పాను చూసారా, అది మామూలు విషయం కాదండి. చదువుకుంటూ పని చేయడం అనేది ఒక నరకం అసలు. అది ఇంకా అది ఏ చదువుకునే పిల్లోడికి కూడా అలాంటిది రాకూడదు. సో అలాంటిది వచ్చింది అంటే ఇంకా ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సో ఆలోచించుకోండి మీరు. సో అలాంటి స్టేజ్లోంచి ఈ అబ్బాయి లోపలికి ఇంత దూరం వచ్చినప్పుడు ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చినప్పుడు అది ఎలా పడుద్ది, పాజిటివ్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ పడుద్ది. అందులో దట్టు కళ్యాణ్ని కన్సోల్ చేసింది, ఫస్ట్ గేట్ దగ్గర కన్సోల్ చేసింది పెట్టారు, కానీ దాని తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అబ్బాయి ఏడుస్తుంటే అక్కడ కూడా కన్సోల్ చేస్తారు. మేము అది క్లిప్ ఎత్తేసినట్టున్నారు. సో అక్కడ కూడా చాలా మంచిగా కన్సోల్ చేస్తారు లైవ్లో. మొన్న ఇమాన్యుల్ పర్లేదు, అందరితో బాగానే ఉంటాడు, అట్ ప్రెసెంట్ బాగానే ఉంది. సో నాకు తెలిసి ఈ 4 వారాలు కూడా ఇంకా ఇమాన్యుల్ దగ్గర నుంచి ఆ నెగిటివ్ గేమ్ ఏమి రాకుండా కంప్లీట్లీ పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ గేమ్ వస్తే ఇమాన్యుల్ లైక్ అంటే వాళ్ళిద్దరిలో నుంచి ఏదైనా ఎవరికైనా కానీ ఏదైనా నెగిటివ్ ఫుటేజ్ పడి వాళ్ళకి కొంచెం డౌన్ అయితే ఇమాన్యుల్ పైకి కూడా రావచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అది ఎంత ఏంటి అనేది మనం చెప్పలేం, కానీ ఛాన్స్ ఉంది. అసలు నువ్వు ఛాన్స్ లేదు ఇమాన్యుల్కి విన్నర్ అయ్యేదానికి అని మనం గట్టిగా చెప్పలేము, టాప్ 2 వాళ్ళిద్దరే అని చెప్పి. బట్ వాళ్ళిద్దరు టాప్ 2 అయినా కానీ ఈ అబ్బాయికి ఛాన్స్ ఉందంటే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరు ఎవరొకరు కింద పడితే ఆబ్వియస్గా పైకి లేచేది ఈ అబ్బాయి నెక్స్ట్. ఇంకెవ్వరు లేరు. డెమోన్, పవన్ చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళందరూ టాప్ 5లోకి వస్తే చాలు, ఫినాలే వీక్లోకి వస్తే చాలు అని అనుకోవాలంతే. వీళ్ళ ముగ్గురికే కప్పు గురించి ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ టాప్ 5లోకి వస్తే చాలు అని. రితు వాళ్ళ మదర్ కూడా అదే చెప్పి వెళ్తారు కదా, రితు నువ్వు టాప్ 5లోకి ఉంటే చాలు, మా అమ్మాయి టాప్ 5లోకి వస్తే చాలు అని చెప్పి వాళ్ళ అమ్మ కోరిక, వాళ్ళ అమ్మ ఆశ. దానికి తగ్గట్టుగానే అమ్మాయి కెప్టెన్ అయింది ఈ వీక్. సో నెక్స్ట్ వీక్ సేవ్ అయిపోద్ది 12th వీక్. సో 13th వీక్, 14th వీక్, ఆ 2 వీకుల్లో కూడా సేవ్ అయిపోయే ఛాన్సెస్ బీభత్సంగానే కనిపిస్తున్నాయి. పర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే ఏమీ లేకపోతే, ఆ బ్యాగేజ్ లేకపోతే, నామినేషన్స్ అనే ప్రెషర్ లేకపోతే అమ్మాయి కొంచెం బెటర్ గేమ్ ఆడొచ్చేమో. సో ఆడి సేవ్ అయ్యే దానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ మూమెంట్ కాబట్టి డెమోను ఈ రితు కొంచెం దూరంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డెమోన్ వాళ్ళ అమ్మగారు వచ్చి తను ఈ రితుతో చాలా మంచిగా మాట్లాడారు, నాన్న ఏడొక నాన్న అది ఇది అని చెప్పి. సో రితు వాళ్ళ మదర్ వచ్చి డెమోన్తో అంత మాట్లాడలేదు. అసలు చాలా మందికి తప్పు అనిపిస్తుంటుంది. సో చూడడానికి అయ్యో పాపం డెమోన్ అనిపిస్తారు. నిజంగానే వాళ్ళ అమ్మగారు అలా మాట్లాడకపోవటం అది మనం ఓకే అనుకోవచ్చు. బట్ వాళ్ళ అమ్మగారి భయం వాళ్ళ అమ్మగారికి ఉంటుంది. ఓకేనా, ఆడపిల్ల తల్లి, అందులో బయట నెగిటివిటీ ఉన్న అమ్మాయి. సో వేరే ఆస్పెక్ట్స్లో అమ్మాయికి చాలా నెగిటివిటీ ఉంది. సో అలాంటి నెగిటివిటీ ఉన్న అమ్మాయికి మళ్ళీ సేమ్ అదే కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్లో మళ్ళీ అలాగే నెగిటివ్ వస్తుంది అన్నప్పుడు ఈ అమ్మాయి మారదు అన్న సిచ్యువేషను బయట వాళ్ళ మదర్ రీల్స్ చూస్తుంటారా, బయట వాళ్ళ మదర్ కామెంట్స్ చూస్తుంటారా, బయట వాళ్ళ మదర్ రివ్యూస్ చూస్తుంటారా? మరి ఇలాంటి వాళ్ళ అమ్మగారు అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక భయం అనేది ఉంటుంది. ఆడపిల్ల తల్లికి ఒక భయం ఉంటుంది. ఆడపిల్ల ఏంది మగపిల్లడు ఉంటుంది రా భయ్. మనం ఎంత కానదన్నా అవునన్నా ఒక అమ్మాయిని నెగిటివ్ చేసేటప్పుడు, ఒక అబ్బాయిని నెగిటివ్ చేసేటప్పుడు చాలా తేడా ఉంటుంది, బీభత్సంగా తేడా ఉంటుంది. ఓకేనా, అంతే కదా, సింపుల్ కదా. ఇప్పుడు నీ అబ్బా అంటే రియాక్ట్ అయ్యేదానికి, నీ అమ్మ అంటే రియాక్ట్ అయ్యేదానికి చాలా తేడా ఉందా లేదా? మరి అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ మనం చూపిస్తాం లేదా? ఫ్రెండ్స్లో మాట్లాడుకునేప్పుడు నీ అబ్బా అంటే మనం ఏమైనా మాట్లాడతామా? ఏంద్రా అంటాం. అది నీ అమ్మ అంటే రియాక్ట్ అవుతామా లేదా? మరి అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, నీ అబ్బాయి కూడా రియాక్ట్ అవ్వాలని చెప్పి మనం అనుకుంటావా? అనుకోం కదా. సో ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని అనుకున్నా ఏదో ఒక పాయింట్లో ఎడ్జ్ అమ్మాయిల వైపే ఉంటుంది, ఆ భయం అమ్మాయిల వైపే ఉంటుంది, ఆ రియాక్షన్స్ కూడా అమ్మాయిల వైపుగా వస్తాయి. కాబట్టి సో వాళ్ళ మదర్ అలా భయపడటంలో తప్పు లేదు, దాన్ని అర్థం చేసుకోగలగాలి. అంతే తప్పితే ఇంకా డెమోన్ అవమానించారు, డెమోన్ అంటే అబ్బాయి చూస్తే నిజంగా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంటెన్షన్స్ అనేవి ఏమీ బ్యాడ్ ఉండవు. సో అమ్మాయితో ఉంటే మనకు కొంచెం టాప్ 5 వరకు వస్తామని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటాడు. ఆ అబ్బాయితో ఉంటే మనం కూడా కొంచెం గట్టిగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా మధ్యలో అక్కడ కట్ ఆఫ్ చేయలేదు కాబట్టి. అండ్ ఆ అబ్బాయి అమ్మాయిని ఏంది హిప్నటైజ్ కూడా ఏం చేసింది లేదు కదా అక్కడ. సో వాళ్ళిద్దరూ ఆ పరస్పర అంగీకారంతోనే క్లోజ్గానే ఉన్నారు. సో ముందుకు వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి అది డెమోన్కి కూడా పాపం మైనస్ అయింది, చాలా ఎక్కువ మైనస్ డెమోన్కి అయింది. అమ్మాయికి కూడా డ్యామేజ్ అయింది, డెమోన్కి కూడా మైనస్ అయింది. సో డెమోన్ కంటే ఎక్కువగా డ్యామేజ్ అమ్మాయికి అయింది. బికాస్ ఆఫ్ ఆ నెగిటివిటీ బయట ఉండటం వల్ల అమ్మాయిని ఇంకొంచెం ఎక్కువగా తిట్టుకున్నారు. సో డెమోన్లో గేమ్ ఉంది, డెమోన్లో 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో డెమోన్ గేమ్ డెమోన్ ఆడుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి అంత నెగిటివిటీ రాలే, ఆ అమ్మాయికి బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది. ఈ అబ్బాయికి ఏమైనా డ్యామేజ్ జరిగింది అంటే సో విన్నింగ్ రేస్లో నుంచి అబ్బాయి బయటకు వచ్చేసాడు, సింపుల్ అంతే, అంతకన్నా ఏం లేదు. బట్ ఈ అబ్బాయి టాప్ 5లోకి వెళ్తాడా అంటే సో ఓటింగ్లో పర్లేదు, ఓటింగ్ పడుతుంది. సో వెళ్ళేదానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ముగ్గురు తీసేస్తే ఇంకా మిగిలిన ముగ్గురు బర్నీ అన్న కానీ,
సంజన గారు కానీ, నెక్స్ట్ వచ్చేసరికి మన దివ్య పాప కానీ, బర్నీ అన్నగారి దగ్గరికి వచ్చేసరికి బర్నీ అన్నగారు ఇంకా బంధాల మధ్య చిక్కుకొనే ఉంటున్నాడు. ఆయన బయటికి రావాలని అనుకోవట్లేదు. వాళ్ళ కూతురు వచ్చి క్లియర్గా చెప్పింది. ఆ పాప చాలా గట్టిగా చెప్పింది. వాళ్ళ బయట నుండి కొంచెం అగ్రెసివ్గా చెప్పేదేమో, లోపలికి వచ్చి ఒక మాదిరిగా చెప్పేళ్ళింది ఆ పాప. నిజంగా చిన్న కూతురా మజాక, మామూలుగా చెప్పలేదు. నువ్వు క్యాప్టెన్ అవ్వాలి, నువ్వు రిప్స్ అవన్నీ, హెల్త్ బాగానే ఉంది, హెల్త్ చూసుకో ఫస్ట్, క్యాప్టెన్ అవ్వాలి, అగ్రెసివ్ బర్నీ కావాలి మాకు, మొన్న నామినేషన్లో చేసిన బర్నీ చిత్త కొట్టేశాడు, మాకు ఆ బర్నీ కావాలి, చూసుకో అది ఇది అని చెప్పి తనూజక్కతో మంచిగా మాట్లాడింది. ఇప్పుడు అయినా నాకు అర్థం అలా తనూజక్కతో మంచిగా మాట్లాడింది అంటే తనూజతో ఉండటం అనేది కొంచెం సేఫే. బర్నీ గారికి మంచిగానే ఉండండి, ఆ అమ్మాయితోటి మరి మీరు నెగిటివ్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నారు అంటే ఈ అమ్మాయి వచ్చి ఆ బర్నీ గారితో నీది బాండ్ బాగుంటుంది అక్క అని చెప్పి తనూజతో మాట్లాడిందంటే, సో ఆ అమ్మాయి కూడా అక్కడ గేమ్ ఆడింది, ప్రేమతో మాట్లాడింది, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అక్నాలెడ్జ్ చేసింది. మీరు దివ్యతో ఉండటం కంటే తనుజతో ఉండటమే మీకు కొంచెం మంచిది, సో అది కొంచెం పాజిటివ్గా బయటకు వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పగానే చెప్తుంది. సో దాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారితో ఆ అమ్మాయి కొంచెం పర్లేదు, మీరు మాకు హెల్ప్ చేశారు అదినట్టు మాట్లాడింది, కానీ కమాండింగ్ నేచర్ తగ్గించుకోమని చెప్పారు. బట్ అన్సీన్లో అయినా వేస్తారో లేదో తెలియదు కానీ, సో లైవ్లో కొంచెం ఓవర్గానే మాట్లాడుతుంది, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది, కొన్ని గలీజ్ మాటలు కూడా మాట్లాడుతుంది ఈ అమ్మాయి దివ్య. అవి అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూసి చిన్నపిల్ల నేచరు, చిన్నపిల్ల బిహేవియర్ క్లియర్గా తెలుస్తుంది దివ్యాని చూస్తే. బట్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి బిహేవియర్నైనా జడ్జ్ చేస్తారు కాబట్టి, ఎలాంటి నువ్వు ఒక మెంటల్ పేషెంట్ లోపలికి వచ్చి గేమ్ ఆడుతున్నా కూడా అతను అరే మెంటల్ పేషెంట్ కదా అని అనుకోరు, అది కూడా జడ్జ్ చేస్తారు. అలాంటిది నీకు అన్నీ మంచిగానే ఉండే, నువ్వు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న నువ్వు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను జడ్జ్ చేస్తారు. సో జడ్జ్ చేసినప్పుడు ఈ అమ్మాయి బిహేవియర్ చాలా వర్స్ట్ టు ద కోర్ ఉంటుంది, చాలా నీచంగా ఉంటుంది ఈ అమ్మాయి బిహేవియర్ బర్నీ గారితో. ఆయన ఇప్పటికీ అది లైవ్లో వేసుంటే బర్నీ గారిని జనాలు అసహించుకునేవాళ్ళు. అంత మాట అన్న తర్వాత కూడా ఎట్రా బాబు ఈయన అట్ట ఉంటున్నాడు నాయన, అంత చండాలంగా అమ్మాయి అంత మాట్లాడుతుంటే ఆ పిల్ల పక్కన వచ్చి హీ అని అవుతున్నాడు ఏంట్రా అని అనేవాళ్ళు. ఎందుకంటే బర్నీ అన్న వాళ్ళ ఫ్యాన్స్ ఏందన్నా ఆయన అట్లా ఉంటున్నాడు, నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి నలుగురు మెసేజ్ చేశారు నాకు. ఎప్పుడు బర్నీ అని నేను ఏదైనా ఒక మాట అంటుంటే నన్ను వచ్చి తిట్టేవాళ్ళు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అన్న ఏందన్నా బర్నీ అని నా అమ్మాయి అంత మాట అనిందని. సో ఆ పదాలు ఇక్కడ ఎందుకు లేను వాడటం, అందుకని వాడట్లే. సో వరస్ట్ టు ద కోర్ అసలు నిజంగా. ఆయన అక్కడ కట్ ఆఫ్ చేయలేదంటే, ఆయన నవ్వుతూ ఉన్నాడంటే ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా కదా, సో కొన్నిసార్లు అది చాతకాంతనం కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం అలాగే చేసి ఆయన బయటకు వెళ్ళాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయి కానీ బయటకు వెళ్తే మాత్రం ఆయన గేమ్ కొంచెం బెటర్ అవుతుంది నెక్స్ట్ వీక్. ఆ అమ్మాయి కానీ బయటకు వెళ్ళకపోతే మాత్రం ఇంక లేదు, మనం ఏం చేయలేం. వాళ్ళ అమ్మాయిగా వచ్చి చెప్పినా ఇంకొకటి చెప్పినా జరిగేది జరగదు, ఇంకా అంతే ఉంటుంది అనమాట అది. అండ్ అప్పుడప్పుడు ఆ అమ్మాయి కూడా నిన్న లైవ్లో చాలా వెరైటీగా నేనేమి మీతో ఉంటుంది జస్ట్ అంటే మీరు గేమ్ ఆడట్లేదు, మీతో నేను గేమ్ ఆడుతున్నాను అనుకుంటారేమో, అదంతా ఏం లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా ఓవర్గానే చెప్తుంటుంది. కానీ కొంచెం ఆ పాజిటివ్ నేచర్ అనేది ఆ అమ్మాయి క్లియర్గా కనిపిస్తుంది. బర్నీ గారు దూరంగా ఉంటే బర్నీ గారికి బెటర్, లేదంటే లేదు. ఈ అమ్మాయి మాత్రం బీభత్సమైన డేంజర్ జోన్లో ఉంది. బర్నీ గారు కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నారు ఈ అమ్మాయితో పోల్చుకుంటే. సంజన గారికి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. సంజన గారికి పాపం ఇమాన్యుల్ కూడా ఓటింగ్లోకి రావటము, ఈ ఆమెకు ఓటింగ్ చాలా తగ్గటము. ఫస్ట్ వీక్స్లో సంజన గారిని చూసి ఎంటర్టైన్ ఫీల్ అయిన వాళ్ళందరూ కొంతమంది ఓట్లు వేయటము, అండ్ ఆ ఫ్యామిలీ వీక్ కూడా గట్టిగా పండకపోవటము, దానికి తగ్గట్టు ఆ ఫ్యామిలీ వీక్ లాస్ట్ వరకు వచ్చింది అనుకుంటే ఆ ఫ్యామిలీ వీక్ మధ్యలోనే అయిపించేయటం ఆ ఫ్యామిలీ వీక్ని. ఇమాన్యుల్కి ఇచ్చారు ఛాన్స్, ఇమాన్యుల్ని లేపుతున్నారు బిగ్ బాస్. లిటరల్లీ ఇమాన్యుల్ని లేపుతున్నాడు బిగ్ బాస్, మామూలుగా కూడా కాదు. ఇమాన్యుల్ని బీభత్సంగా లేపుతున్నాడు బిగ్ బాస్, తెలియకుండానే లేపుతున్నాడు. మూడో విన్నర్ని కూడా తీసుకొస్తున్నాడు ఇమాన్యుల్ బయటికి, లోపలికి ఇమాన్యుల్ని తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. గట్టిగా పుష్ చేస్తాడు ఇమాన్యుల్ని. ఈ 3 వారాలు రాసి పెట్టుకొని మార్క్ మై వర్డ్స్, ఇమాన్యుల్ని బిగ్ బాస్ బీభత్సంగా పుష్ చేస్తాడు గట్టిగా. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతాడు బిగ్ బాస్. కప్పు ఎవరికి వస్తుందో తెలియని సిచ్యువేషన్కి తీసుకొస్తాడు ఇమాన్యుల్ని. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అక్కడి నుంచి లీగల్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఇమాన్యుల్కి ఓటింగ్ తోపు పడుతుంది, తురుము పడుతుంది, అది ఇది ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ జనాల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అరే ఇమాన్యుల్ అయిపోవచ్చా అన్న రేంజ్కి తీసుకొస్తారు. అవి వినా కూడా ఆశ్చర్యపోవలేదు, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దానికి సంజన గారు అడ్డం ఉన్నారు అంటే సంజన గారిని లేపేస్తారు ఈ వీకే. సో ఏమీ చేయలేము మనం. కాకపోతే ఎటు చూసుకున్నా కూడా సంజన గారు పాప డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆమెకు తగ్గట్టు గేమ్ అక్కడ ఎక్కడ కనిపిస్తుంది, ఆమె ఫోకస్ అయిందా ఈ వీక్ అంటే ఫోకస్ కాల. నేనేమనుకున్నాను, సంజన గారికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్, లాస్ట్ వరకు వాళ్ళ ఫ్యామిలీ రాదు, అబ్బా బీభత్సమైన ఫోకస్ వచ్చింది ఆమెకి,
ప్రతిసారి ఫోకస్ వస్తుంది. ఫస్ట్ డేనే ఫోకస్ వచ్చింది. తనూజ వాళ్ళ సిస్టర్ డాక్టర్ రాగానే ఆమెను ఎత్తుకోగానే ఆమెకు సపరేట్ ప్రోమో కట్ చేశారు. అబ్బా ఇలాంటి ప్రోమో కట్లు ప్రతి నిమిషం ఉంటాయి రావుకి, ప్రతిరోజు ఉంటాయి రావుకి. శుక్రవారం సాయంత్రం ఎపిసోడ్లో మాత్రమే వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళ పాప బాబు వస్తారు. ఇంకా అప్పుడు ఆమె సంతోషపెడతారు. ఫుల్ ఆన్ కంటెంట్ రావు నుంచి ఆమెకు ఫోకస్ ఇస్తారా బిగ్ బాస్ అనుకున్నాం. కానీ బిగ్ బాస్ కంప్లీట్లీ ఉల్టా చేశారు. ఉల్టా చేయడంతో పాటు సో మిగిలిన వాళ్ళని ఆమెను అడుక్కోమని చెప్పి అడగమని చెప్పి పాపం ఆమెని మళ్ళీ వాళ్ళ దగ్గర బెండ్ అయ్యేలా చేశాడు. ఇంకా వాళ్ళందరినీ ఏం గొడవ పడుద్ది. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళతోటి, రితుతోటి, తనుజతోటి, ఇమాన్యుయల్ తోటి, ఈ ముగ్గురితోటి గట్టిగా గొడవ పడదు, డెమోన్ తోటి గట్టిగా గొడవ పడలేదు. ఇంకా గట్టిగా గొడవ పడాలంటే సుమనన్న, భరణి గారితో కూడా అంత గొడవ పడలేదు. సుమనన్న, కళ్యాణ్, నెక్స్ట్ సరికి దివ్య. కళ్యాణ్ కూడా పక్కన పెడితే నేను అయిపోయింది. ఇంకా సుమనన్న దివ్యతోనే ఆమె గొడవ పడాలి. ఇంకా ఆమె నామినేట్ చేయాలనుకున్నా కానీ గట్టిగా ఎవరిని నామినేట్ చేయలేదు ఆమె. ఎందుకంటే ఆమెకు అందరితో ఒక బంధం ఏర్పడిపోయింది. ఎవరొకరు ఏదో ఒక టైంలో ఆమెకి సాక్రిఫైస్ చేశారు. సో ఈరోజు కళ్యాణ్ కూడా యాడ్ అయ్యాడు. ఒక నిమిషం ఈమె తీసుకొని. సో ఇంకా ఆమెకి ఉంది దివ్య, భరణి గారు కూడా కాదు, ఇంకా దివ్య, సుమనన్న వీళ్ళిద్దరిని నామినేట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని నామినేట్ చేసుకొని కూర్చుంటుంది ఆమె ఇక్కడ. సో అది ఆ ప్రాసెస్లో సంజన గారు ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోబడలేదు. అరెన్స్ దివ్య ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుంది. ఓకేనా, అది సంగతి. మీరు ఎవరికి ఓటు వేశారనేది కామెంట్ చేయండి. మీరు ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అనేది. జై హింద్.